తెలిసినట్టు రాకీ గారు ఒక వన్ మ్యాన్ ఆర్మీ లాగా ఈ చిత్రాన్ని చాలా చాలా విజన్తో చాలా ప్యాషనేట్గా మన ముందుకు తీసుకురాబోతున్నారు అని అర్థమవుతోంది. అండ్ అఫ్ కోర్స్ మనందరికీ ఎన్నో సినిమాల ద్వారా సుపరిచితమైన ఇష్టమైన బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ యాక్ట్రెస్ అర్చన గారు మెయిన్ లీడ్గా ఈ సినిమా మన ముందుకు రాబోతుంది అని మనకు తెలిసిందే. సో ఇంత డిఫరెంట్ కాన్సెప్ట్తో ఒక మైథలాజికల్ డ్రామా అనే ఒక డిఫరెంట్ జాన్రాలో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని ఇవ్వడానికి టీం అయితే చాలా చాలా కష్టపడి ఒక బ్యూటిఫుల్ సినిమాని చేసేసారు. సో ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించిన మోషన్ పోస్టర్ ఎలా ఉండబోతుంది అని తెలుసుకున్న తర్వాత మనం మిగతా విశేషాలు మాట్లాడదాం. ఎందుకంటే నేను కూడా స్టేజ్ ఎక్కి మాట్లాడితే బాగుంటుంది కాబట్టి. సో ఆలస్యం చేయకుండా మోషన్ పోస్టర్ ఆఫ్ కర్మస్థలం ఆన్ స్క్రీన్ చూసేద్దాము. సో లైట్స్ ఆఫ్ చేసి మోషన్ పోస్టర్ ప్లే చేయండి ప్లీజ్. ఆడియన్స్ కి ఈ సినిమాని అందించడానికి టీం అయితే రెడీగా ఉన్నారు. సో జస్ట్ ఈ బాధ్యత కూడా సో ఆ విషయంలో సహకరించడానికి వాళ్ళ ఆకాష్ గారు సినిమా కూడా ఆయన విజన్ తోనే స్టార్ట్ అయింది కాబట్టి. సో రాకీ గారు మీరు ముందు మాట్లాడేసి మీరు చెప్పాలనుకున్నవి చెప్పేసిన తర్వాత పిలుద్దామా. ఆల్సో ఐ రిక్వెస్ట్ కిల్లి క్రాంతి గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. ఈ సినిమాలో కూడా ఒక ఇంపార్టెంట్ రోల్లో ఆయన మనం చూడబోతూ ఉన్నాము. సో ఐ నౌ రిక్వెస్ట్ Vijay Shankar garu to please join the stage. Also we have beautiful Mithali here to please join the stage. And Mari Karmasthalam team ni wish cheyadaniki vichesina stage paiki ahvanam palkistunnamo. A beautiful soul and a wonderful person Akash Jagannath garu, please welcome onto the stage. ఈ కర్మస్థలి కన్నా ముందు మేము స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ కుంభస్థలి. సో దాని తర్వాత దాని కంటిన్యూటీగా ఈ కర్మస్థలి వచ్చింది. నేను ఎంట్రీ అయినప్పుడు చాలా చిన్న ప్రాజెక్టు, బీయింగ్ ఏ డెబ్యూ డైరెక్టర్ రాకీ సార్ చూసారు కదా విజువల్స్. అంటే ఎక్కడ ఒక పెద్ద సినిమాకి తక్కువ లేకుండా విజువల్స్ ని క్రియేట్ చేశారు. సినిమాలో స్టార్టింగ్ లో ఒక చిన్నగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఆల్మోస్ట్ లైక్ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న మంచి మంచి ఆర్టిస్టులు అందరినీ యాడ్ చేసి దీన్ని ఒక పెద్ద లెవెల్కి తీసుకొచ్చారు. మీకు తెలియని ఇంకొక సీక్రెట్ ఏంటంటే ఇందులో మన రాకీ గారు కూడా హీస్ ప్లేయింగ్ ద మెయిన్ లీడ్ రోల్ అలాంగ్ విత్ ద డైరెక్షన్. అలాగే ఇక్కడ ఉన్నారో లేదు తెలీదు, కో డైరెక్టర్ శ్రీనివాస్ గారు. వీళ్ళు టీమ్ ఏంటంటే వెరీ యంగ్ టీమ్, ఫ్రెష్ టీమ్. మేబీ కొంచెం మీకు కూడా అర్థమై ఉంటుంది, బట్ వెరీ ప్యాషనేటెడ్ పీపుల్. సో ఇలాంటి సినిమాలు మంచి స్థాయిలో మంచి అవుట్పుట్ కంపల్సరీగా వస్తుంది. ఇంకా దిస్ ఈజ్ ఓన్లీ స్టార్టింగ్, మోషన్ పోస్టే కాబట్టి ఫర్దర్ చాలా ఉన్నాయి. యూ కెన్ సీ వండర్స్. అంటే బీయింగ్ డెబ్యూ చాలా హై లెవెల్ స్టాండర్డ్స్లో ఉన్న మంచి పిక్చర్ అవుతుంది అని నేను హార్ట్ఫుల్గా నమ్ముతున్నాను. కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ అవర్ టీమ్. థ్యాంక్ యూ sir for gracing the occasion, sir. Thank you. Special thanks to media and thank you so much give me this opportunity. I'm really grateful to hear and blockbuster hone wali hai, damn sure. All the best all of you. जो भी हमने मेहनत की है बस appreciation मिलता जाए, यही उम्मीद है. Thank you so much. Jai Shri Ram. Thanks Rocky garu for making me a part in Karmasthalam. 2022 I guess Kashmir Files వచ్చింది. 2023లో కేరళ స్టోరీస్ వచ్చింది. 2024లో వీర్ సవర్కర్ గారు గొప్పదనం వచ్చింది. 2025 రీసెంట్గా చావా వచ్చింది. ఈ రెండింటికి మధ్యలో రజాకర్ వచ్చింది. టోటల్గా 5 ఫిల్మ్స్ విచ్ హ్యాస్ చేంజ్డ్. ఈ 5 సినిమాలు మన సనాతన ధర్మం తాలూకు గొప్పతనాన్ని, మన హిందూయిజం తాలూకు గొప్పతనాన్ని చెప్పింది. నేను చిన్నప్పటి నుంచి చదువుకున్న పుస్తకాల్లో ఎక్కడ అంతగా రాని, నాకు ఛత్రపతి శివాజీ గురించి తెలియనివన్నీ ఒక సినిమా ద్వారా మనకు తెలియపరుస్తున్నారు. ఎక్కడ చూసినా టిప్పు సుల్తాను, ఔరంగజేబు వీళ్ళ గురించే రాశారు, కానీ మన హిందుత్వ గొప్పతనం గురించి ఎవరు రాయలేదు. సో ఆల్రెడీ 5 ఫిల్మ్స్ వచ్చాయి. అదేవిధంగా ఈ సనాతన ధర్మాన్ని ఒక గొప్పదనాన్ని ప్రతి ఒక్కరికి తెలియడానికి ఇట్లాంటి మనుషులు, అంటే మిగతా కమర్షియల్ సినిమాలు తీయడం, మిగతా సినిమాలు తీయడం అన్నీ వేరు. మన గొప్పతనాన్ని, మన భారతదేశ గొప్పతనాన్ని, మన హిందూ ధర్మం గొప్పతనాన్ని అనమాట. నడుచుకుంటూ వెళ్తుంటే ఆయన ఇలా నడుస్తూ సడన్గా ఆగిపోయాడు. ఎందుకు ఆగిపోయాడు అని చూసారు, చొప్పులిప్పేసి అంత దూరంలో ఏదో ఒక స్టోన్ ఉంది, ఆ రాయిని దండం పెడుతున్నాడు. సో ఇట్లాంటి సినిమాలకి ఇట్లాంటి వాళ్ళు మించిన బెస్ట్ గెస్ట్ ఇంకెవరు ఉండరు. హీఈస్ ద బెస్ట్ పర్ఫెక్ట్ పర్సన్ టు బీ హియర్.
అంత నిజమైన ధర్మాన్ని పాటించి అంత నిజమైన ప్రేమను దేవుడి మీద చూపించే లాంటి వాళ్ళు ఇక్కడికి గెస్ట్గా రావడం ఒక ప్రధానమంత్రి కన్నా ఎక్కువ నేను భావిస్తున్నాను. సో మీరందరూ వచ్చినందుకు కూడా థ్యాంక్ యూ అండ్ ఐ లవ్ యూ. జై శ్రీరామ్. So I don't know a word of a Telugu also. Yeah, but it's okay. English. ఎస్, English, నో yeah. ప్రాబ్లం. So Jai Sri Ram guys and me myself. రావాల్సి వచ్చింది. సో దట్ వాట్ ఐ షుడ్ టాక్ అంటే చాలా ఉంది లిస్ట్లో, కానీ ఇక్కడ అంతమంది కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్. అండ్ మీ రాచరికంలో మీ సూపర్ సార్ పర్ఫార్మెన్స్. అండ్ అందరికీ తల్వార్ ఎలా నచ్చింది చూసారు కదా అందరు. ఫైర్ సార్, యూఆర్ సో ఫైర్. క్రాంతి అన్న హీస్ వెరీ లవింగ్ పర్సన్ అండ్ అసలు ఆయన దగ్గర 0% ఈగో యాటిట్యూడ్ ఉంటుంది సార్. చాలా లవబుల్ పర్సన్. ఫస్ట్ డేనే కనెక్ట్ అయ్యారు అండ్ నా హార్డ్ వర్క్ జర్నీ చెప్పిన తర్వాత అన్న నాకు ఒక మంచి వెనకాల ఒక బ్యాకప్ లా నిలబడ్డారు. సో హీస్ లైక్ వన్ సూపర్ పవర్ స్టాండింగ్ బ్యాక్ స్టేజ్ ఆఫ్ మీ. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. సతీష్ సార్, యు ఆర్ మై ఫస్ట్ కాస్ట్ దట్ ఐ హావ్ స్టార్టెడ్ విత్ అండ్ సమ్వేర్ ఇట్ ఈస్ లీడింగ్. ట్రై చేస్తున్నాను అండ్ సంథింగ్ బిగ్ ఈస్ కమింగ్ సూన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్ సార్, you trusted in me and you always appreciated me, and thank you media and everyone. Thank you so much. First of all, thank you for inviting me here. కర్మస్థలం టైటిల్లోనే ఒక రాయలిటీ ఉంది. చూడంగానే ఇమ్మీడియట్గా మైండ్లోకి వెళ్ళిపోయే టైటిల్ అదిరిపోయిందండి. అండ్ మరోవర్ నేను ఇప్పుడు వచ్చే దారిలో అవుతారు ఇలానే ఉంటుంది. సో ఈ కర్మస్థలం టాలీవుడ్ కుంభస్థలాన్ని కొట్టాలని, బ్లాక్ బాస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. చాలా ఆనందంగా ఉంది ఇక్కడ రావడం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైటిల్ ఇందాకన్నట్టుగా చాలా బాగుంది, కర్మస్థలం. అండ్ నేను ఇంకా టీజర్ అనుకున్నా, బట్ ఇది మోషన్ పోస్టర్ అని చూసాక అర్థమైంది. చాలా బాగుంది. అండ్ చెప్పాలంటే నేను బాగా అమ్మవారి భక్తుడిని. అండ్ ఇలా అమ్మవారి గురించి సినిమా రావడం ఇట్స్ సూపర్ ఎక్సైటింగ్. అండ్ ఈ మధ్య హనుమాన్ కానీ, కార్తికేయ కానీ ఇలాంటి సినిమాల్ని, కాంతార కానీ ఆడియన్స్ అందరూ ఎలా ఎంకరేజ్ చేస్తాం మనం చూసిందే. సో బాగున్న సినిమాని మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడు ముందు తీసుకెళ్తారు. సో ఈ సినిమా కూడా ఖచ్చితంగా మీరు బాగా తీయండి సార్, ముందుండి తీసుకెళ్తారు ఈ సినిమాని. సో మీరు ఏమాత్రం టెన్షన్ పడద్దు. అండ్ ఐ రియలీ అమేజింగ్ సార్ for you to take up this project and giving this young director a life. So please keep doing films like this. And thank you so much. First of all, నేను చాలా సారీ చెప్పాలి, కొంచెం లేట్ అయింది. సో ప్రెస్ అండ్ మీడియా అందరికీ ఎక్స్ట్రీమ్లీ సారీ. సో చాలా ఆనందంగా ఉంది ఇక్కడ రావడం. అండ్ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హౌ అంటే ఆన్ డైలీ బేసిసా లేకపోతే చాలా డివైన్ గా అలాగనా? అంటే డివైన్ గానే, బట్ యా ఐ స్టార్టెడ్ బిలీవింగ్ రీసెంట్లీ ఇన్ కర్మ దట్ యూ షుడ్, ఇఫ్ యూ వాంట్ గుడ్, ప్లీజ్ డూ గుడ్. సో ఇఫ్ యూ డూయింగ్ బ్యాడ్, సమ్ డే ఇట్ విల్ కమ్ అండ్ హిట్ యూ అని రియలైజేషన్ వచ్చా. సో యా, yes, any incident that made you realize that, or చాలా ఇన్సిడెంట్స్ ఉంటాయి. చాలా ఇన్సిడెంట్స్ ఉంటాయి. సో తెలియకుండా మనం నేర్చుకుంటుంటాం ఫ్రమ్ స్మాల్ బేబీ స్టెప్స్. సో అలా ఒక రియలైజేషన్ రావడం అంతే. ఆకాష్ జగన్నాథ్ గారిని మేము ఇలాంటి ఒక ప్యూర్ మైథాలజీ మూవీలో జాన్రాలో చూడగలుగుతామా? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్ ఫర్ ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయడానికి. బట్ వెయిట్ చేస్తున్నాయి, ఒక మంచి కథ ఉంటే మాత్రం డెఫినెట్గా స్టార్ట్ చేస్తానండి. మన మైథాలజీలో ఆకాష్ జగన్నాథ్ గారిని ఒక క్యారెక్టర్ ని ఎంచుకోమంటే మీరు ఏది చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు? రామాయణ, మహాభారతాలు ఎందులోనైనా సరే. లేదండి, అది చెప్పకూడదు, చెప్తే బాగుంది. ఏమో చెప్తే రాసేటప్పుడే రైటర్స్ కి వెంటనే అది అలా. నో అంటే ఒకటని కాదు, మన మైథాలజీ మనకి కంప్లీట్ అంటే మనకు తెలియని హీరోస్ కూడా చాలా మంది ఉన్నారు. సో ఎనీ క్యారెక్టర్ ఏదైనా మంచి పాత్ర ఉంటే, ఒకవేళ నేను అందులో ఏ క్యారెక్టర్ ప్లే చేయకపోయినా, సంథింగ్ సపోర్టింగ్ దట్ క్యారెక్టర్, ఐ వుడ్ లవ్ టు బి అ పార్ట్ ఆఫ్ ఇట్. సో యా, ఓకే, ఏ పేరు చెప్పకుండా చాలా జాగ్రత్తగా ఆన్సర్ చేశారు. ఎనీవేస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ అండి. యా, వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ టీమ్ అందరికి హార్టీ కంగ్రాచులేషన్. మళ్ళీ ఒక బజ్ అయితే క్రియేట్ చేస్తుంది అని నమ్ముతున్నాము. ఎస్, హియర్ వి గో. సో ఆకాష్ జగన్నాథ్ గారు ఇస్ లాంచింగ్ ద మోషన్ పోస్టర్ ఆఫ్ కర్మస్థలం ఆన్ యూట్యూబ్ కూడా. థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్ గారు for being here and blessing the team and making their day very special.
థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. హాయ్ అండి. ఆవిడ పర్ఫార్మెన్స్ చూసి మెస్మరైజ్ అవ్వడం కానీ షూర్ ఆర్ షూర్ ఎల్స్ హాంట్ అవ్వడం మర్చిపోలేకుండా యా యా యాక్చువల్లీ క్యారెక్టర్ చేసేటప్పుడు తన క్యారెక్టర్ నుండి వచ్చినప్పుడు చాలా నార్మల్గా ఉన్నారు, వెరీ సింపుల్, ఏదో షూట్ జరుగుతుందని. బట్ వన్స్ షీ వాజ్ ఇన్ అవతార్, ఆ అవతారంలో వచ్చాక ప్యాకప్ అయ్యేంత వరకు తను మళ్ళీ క్యారీ వ్యాన్లో వెళ్ళలేదు. అండ్ నాలాంటి వాళ్ళు ఒక న్యూ డైరెక్టర్కి ఐ హ్యావ్ టు ప్లీజ్ ఎవ్రీ యాక్టర్ బేసికలీ. ఈ సీన్ ఉంది, ఆ సీన్ ఉంది మేడం, ఆ సీన్ ఉంది సార్, నాకు ఆ ప్రాబ్లం రానివ్వలేదు. వెరీ కంఫర్ట్ అండ్ షీ కంప్లీట్లీ బేసికలీ షీఈ్ అ గుడ్ డాన్సర్. తను పౌర్ణమి మూవీలో కూడా చూసి ఉండొచ్చు ఆ సీక్వెన్స్. సో ఆ ఎలిమెంట్ దానికి మించిన ఎనర్జీ మూవీలో ఉంటుంది తన ఓకే పర్ఫార్మెన్స్. ఓకే కెన్ ఐ నో అంటే బేసికల్గా దీస్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేయడానికి సో అంటే లైక్ టూ మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అది ఉండాలి. బట్ అర్చన గారిని పర్టికులర్గా ఒక మెయిన్ అమ్మవారి క్యారెక్టర్గా చూస్ చేసుకోవడానికి వాట్ ఈస్ ద రీజన్? ద మేజర్ రీజన్ ఇస్ డాన్స్ దట్ ఐ టోల్డ్ యూ. ఎందుకంటే ఆ తాండవం లేనిది ఆ సీక్వెన్స్కి అందం రాదు. అండ్ బేసికలీ మ్యాజికల్ ఐస్ ఉండాలి ఆ సీన్లో. వెన్ వీ సీ ఎనీ గాడెస్ ఆర్ అది మన ప్యూరిటీ ఇన్ ఐస్ చూడాల్సి వస్తుంది. సో బేసికల్లీ బిఫోర్ దట్ ఐ గాట్ మెనీ ప్రొఫైల్స్ ఫ్రమ్ మై టీమ్, బట్ ఎందుకు అక్కడ స్టక్ అయ్యాం. దాని తర్వాత కూడా 3-4 months వరకు అదే జరుగుతుంది. మిగిలిన అన్ని క్యారెక్టర్స్ అయితే ఉంది, షూట్ జరుగుతూ ఉంది, బట్ ఓన్లీ ఆ పర్టికులర్ పోర్షన్ దగ్గరనే ఆగింది. సో సమ్వేర్ అది ఒక డివైన్ కాల్ అని నా ఫీలింగ్. హలో సార్. సార్ సార్ బేసిక్గా మార్కండేయపురం ప్రభావం చాలా వరకు పురాణాల్లో ఉంది. అంటే ముఖ్యంగా చూస్తే ఈ అంటే దసరా టైంలో కానీ లేకపోతే భారతదేశంలో ఉన్న ఈ దుర్గా టెంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవును సార్. సో వాటిల్లో ఈ మార్కండేయ పురాణంలో ఏమైతే ఈ దేవి మహత్యం ఉందో వాటిని ఆ టైంలో పారాయణం చేస్తూ ఉంటారు సార్ సో దాని ఇంపాక్ట్ అంతవరకు ఉంది. అవును. సో మీరు ఎంతవరకు స్క్రీన్ మీద మేము చూస్తే ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా సో ఎలాంటి సెగ్మెంట్స్ని మీరు ఫాలోఅప్ చేసుకున్నారు, ఏంటి ఏం చెప్తారు? దీని ముందు ఒక ఆన్సర్ చెప్పమంటే చెప్తాను నేను. రీసెంట్లీ హైదరాబాద్లో కొన్ని మంత్స్ ముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది. నాకే కాదు, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క మనిషికి అది బేసికల్గా బాడీలో ఒక బ్లడ్ని సర్క్యులేట్ చేసిన వీడియో అది. దాని గురించి నేను ఎక్కువ చెప్పకపోయినా తెలిసిపోయి ఉండొచ్చు, అందరు చూసిన వీడియోనే అది. Yes, ఎవరో ఒక విగ్రహం టెంపుల్లో వెళ్ళేసి కాళ్ళతో తినడం. బేసికల్గా ఆ సీన్ చూస్తూ ఉంటే ఐ వాజ్ షివరింగ్ అండ్ ఐ వాజ్ థండర్ అండ్ నా కంట్లో నీళ్ళు వస్తున్నాయి. ఐ డోంట్ నో వై. నేను అంత ప్యూర్ డివైన్ పర్సన్ ఏం కాదు ముందు, బట్ కొన్ని వెన్ ఐ స్టార్టెడ్ ది స్క్రిప్ట్ దాని తర్వాత స్లోలీ మ్యాజికల్గా ఐ గాట్ ఎవ్రీథింగ్. నేను ఏదనుకున్నా ఆ రోజు సెట్లో వర్షం పడినా ఏ జరిగినా ఏ ఒక్కనాడు షూట్ ఆగలేదు. నేను ఏ ఒక్క సీన్ అనుకున్నా కూడా ఆ రోజు ఆ సీన్ ఆగలేదు. ఒక యాక్టర్ దగ్గర వెళ్ళి నరేషన్ ఇస్తే నో అన్న చెప్పిన యాక్టర్ లేరు. నా సైడ్ నుండి మేకర్ స్ట్రాంగ్ లేకపోయి ఉండొచ్చు, బట్ ఐ మెట్ వెరీ బిగ్ యాక్టర్స్ ఫ్రమ్ ముంబై. నేను లాస్ట్ 3 meetings చేశాను ముంబైలో. దీని తర్వాత దీని ప్యారలల్ యూనివర్స్ ఉంది, దీనికి 10 times బిగ్గర్ వరల్డ్, అది 10 times బిగ్గర్ బడ్జెట్. సో దానికోసం నేను దీన్ని బాగా స్ట్రాంగ్గా ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశాను. బేసికల్గా చిన్నగా స్టార్ట్ చేశాం, బట్ వెన్ నాకు ఒక వేరే పెద్ద కంపెనీ నాకు సపోర్ట్ చేయడం వల్ల ఐఎమ్ మేకింగ్ ఇట్ సో హ్యాపీ అనమాట అది. సో బేసిక్గా ఇలాంటి ఫిల్మ్స్ వస్తున్నప్పుడు సో గ్రాఫిక్స్ పరంగా కూడా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. చిన్నప్పటి నుంచి మేము చూస్తున్న దేవిపుత్రుడు ఇవన్నీ కూడా సార్ సార్ సో ఉన్నంతలో గ్రాఫిక్స్ కూడా ఒక రేంజ్ లో బట్ ఒక చిన్న బడ్జెట్ సినిమాలకు వచ్చేసరికి కథనం ఇవన్నీ బాగున్నా కూడా గ్రాఫిక్స్ వచ్చేసరికి ఎక్కడో కొంచెం డిసప్పాయింట్ చేస్తూ ఉంటారు. 100%. ఏదో కొంచెం అంటే పచ్చిగా చెప్పాలంటే ఏదో అమీర్పేట్ గ్రాఫిక్స్ Yes. సో ఈ సినిమాలో ఆ గ్రాఫిక్స్ పరంగా చూసుకుంటే ఎలాంటి జాగ్రత్త లేకుండా సార్, ఎలాంటి జాగ్రత్తలు నాకైతే ఏనాడు ఆ ప్రాబ్లం రాలేదు సార్. బికాస్ నేను ఒక చిన్న పోస్టర్ చేసిన దాంట్లో 10 times నేను ఆలోచించి దాంట్లో డీటెయిలింగ్ చూస్తాను. అలాంటిది నేను సీజీలో గ్రాఫిక్స్లో బడ్జెట్ని బేస్ చేసి ఏనాడు వర్క్ చేయలేదు. బేసికల్గా బడ్జెట్ అనేది అది ఒక అనౌన్స్మెంట్ మాత్రమే. ప్యూర్గా చేసినప్పుడు ప్రతి ఒక్క సీక్వెన్సెస్ని మనం చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకోవచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్స్, దోస్ ఆర్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ అని నాకు తెలుసు. But apart from that, there are many passionate technicians, there are many passionate technical people who are working across India, not only in Hyderabad or Pune or Mumbai, across India, out of country. ఆ గ్రంథం నుంచి తీసుకున్న స్టోరీయా లేకపోతే మీరు ఏమైనా యాడ్ చేయడం జరిగింది? దాని నుండి ఒక లైన్ ఇన్స్పైర్ అయ్యాం సార్, అంతే. బట్ వాట్ ఎవర్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఇస్ నాట్ అన్ ఇల్యూషన్ స్టోరీ, బట్ రియలిస్టిక్కి దగ్గరలోనే ఉంటుంది సార్. ఓకే, థ్యాంక్ యూ. సార్ ఇది సీక్వెల్స్లో కానీ ఏమైనా స్టార్స్ని ఏమైనా చూపించడం జరుగుద్దా మూవీలో? 100% సార్. నెక్స్ట్ సీక్వెల్కి చాలా పెద్ద స్టార్ తోటే మాట్లాడుతున్నాం. ఆల్మోస్ట్ విత్ ఇన్ 1 month అది ఆన్ బోర్డ్ వస్తారు సార్. నేమ్ ఏమైనా? నేమ్ అయితే సారీ చెప్పలేను సార్, బట్ దీంట్లో
నేను ఒక డెబ్యూ డైరెక్టర్ని కాబట్టి నేను అంత పెద్ద పెద్ద పేర్లు చెప్పలేను. అండ్ వన్ గుడ్ నేమ్ ఈజ్ ఇనఫ్ టు అక్రాస్ ఇండియా. ఒక పాన్ ఇండియా నేమ్ అయితే ఉంది సార్, ఆ పాన్ ఇండియా నేమ్ ఉంది. బట్ పార్ట్ 3కి కూడా దీంతో పాటు ప్యారలల్లో యూనివర్స్ ఏం చేయట్లేదు. పార్ట్ 2లోనే ఒక హాలీవుడ్ యాక్టర్ని కూడా తీసుకురావడం ప్లానింగ్ జరుగుతుంది. ఆల్మోస్ట్ మెయిల్ కాన్వర్సేషన్ జరుగుతున్నాయి, అప్రూవల్స్ వస్తున్నాయి. విత్ నెక్స్ట్ మంత్ టీజర్ కల్లా నేను ఒక మంచి అనౌన్స్మెంట్ ఇస్తాను సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. స్వీటెస్ట్ మీడియా అన్ని సినిమాలని సపోర్ట్ చేయడానికి ఒక పక్క లేట్ అవుతున్నా వెయిట్ చేసి అడుగుతున్నందుకు థ్యాంక్ యూ వన్స్ అగైన్ అందరికీ పేరు పేరున. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ ఈవెంట్. సో ఇందాక చెప్పినట్టు టీజర్తో మళ్ళీ మన ముందుకు వస్తారు టీమ్. సీ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్.